భద్రావతి తన ఫ్యామిలీని తీసుకొని కాఫీ షాప్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమను అమ్మాయి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న భద్రావతిని వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి వాళ్ళ నాన్న కూడా ఏంటి ప్రేమ ఈ షాప్‌లో పనిచేయడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతిని చూసి ప్రేమ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు పని చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్ ప్రేమ దగ్గరికి వచ్చి కస్టమర్స్ అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వెక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ప్రేమ డ్యూటీని పూర్తి చేసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భద్రావతి చాలా కోపంగా రామరాజుని, రే రామరాజు మర్యాదగా బయటకు రారా నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు తన ఫ్యామిలీని తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ప్రేమ ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుందో అడగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ప్రేమ నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎందుకు ఈవిడ ఇలా అరుస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను పార్ట్ టైం జాబ్గా కాఫీ షాప్లో పనిచేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ప్రేమ కాఫీ షాప్లో పనిచేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం చూసావా నా పిల్లని నీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎలాంటి చాకరీలు చేయించుకుంటున్నావో, ఎలా బ్రతికేదిరా తను, ఇప్పుడు నువ్వు ఎలా బ్రతికిస్తున్నావో నీకు అర్థమవుతుందా, తన్ని పోషించలేకపోతే చెప్పు నా ఇంటికి పంపించు నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రామరాజు మాత్రం ఏంటి భద్రావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం చాలా కోపంగా రామరాజుని తిడుతూ ఉంటుంది.